నన్ను ఎవరూ ఇష్టపడటం లేదండి. నేను అందరికీ మంచిగా చేస్తాను. నేను అందరిని గౌరవిస్తాను, కానీ నన్ను అందరూ నిందిస్తున్నారు. అందరూ నన్ను అవమానపరుస్తున్నారండి. ఎంతగానో నన్ను వేదనకి గురి చేస్తున్నారని ఈరోజు నీ జీవితంలో బాధపడుతూ ఉన్నావా? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందరి చేత యోసేపు సొంత అన్నదమ్ముల చేతనే ద్వేషింపబడ్డాడు. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, చెయ్యని తప్పుకు కూడా ఆయన శిక్ష భరించాల్సినటువంటి పరిస్థితి. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కష్టాలను, జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనలో కూడా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోయాడు యోసేపు. చివరిగా యోసేపు యొక్క జీవితంలో కన్నీటిని తొలగించి దేవుడు ఏం చేశాడంటే ఆనందమునిచ్చాడు. ఐగుప్తుకే దేవుడు ప్రధానిగా యోసేపును చేశాడు. ఈరోజు నువ్వు అందరి చేత తృణీకరించబడుతున్నావు అంటున్నావు. అందరి చేత ఈరోజు నేను అవమానపరచబడుతున్నాను అంటున్నావు. నువ్వు భయపడద్దు, కృంగిపోవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆయన నీ తలను పైకెత్తుతాడు. ఆయనకు నమ్మకంగా నువ్వు మొరపెట్టగలిగితే నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చగలుగుతాడు. హల్లెలూయా.